కనుక గర్భములో ఉండి ఆరాధించిన వారు ఎవరయ్యా అంటే బాప్తిస్మం ఇచ్చు యోహానయ్యా. సమస్తాన్ని కోల్పోయి ఆస్తి 10 మంది పిల్లలు ఆస్తి అంతా ఊరు దేశమందు అతని వంత సంపన్నుడు లేడు. అలాంటి సంపన్నుడు ఒకే రోజు దరిద్రుడైపోతే సమస్తాన్ని కోల్పోతే ఆరాధించింది ఎవరయ్యా అంటే ఎవరు? యోబు. గర్భములో ఉండి ఆరాధించింది ఎవరయ్యా అంటే యోహాను. అంతే, యునిక్, వాళ్ళకి ఎవరు లేరు అలా. కనుక బాప్తిస్మం ఇచ్చి యోహాను గర్భంలో శిశువుగా ఉండి గంతులేశాడు. ఈయన ఎలిజబెత్ అమ్మ గర్భంలో ఉన్నాడు యేసు ప్రభు, మరియమ్మ గర్భంలో ఉండి గంతులేసి ఆరాధన చేస్తే మన వాళ్ళు రక్షణ పొంది ఎన్నేళ్ళైనా కొందరు నోరే విప్పరు. ఒక సవాలు యోహాను, బాధపడాలి మనం, తలదించుకోవాలి మనం, సిగ్గుపడాలి అనడానికి బాధపడుతున్నా కొంచెం. పెద్దవాళ్ళు ఉన్నారు కనుక ఎలా అందును అని. కనుక దేవుని కంటే ఎవరం పెద్దవాళ్ళం కాదు. సిగ్గుపడాలి మనం. గర్భంలో శిశువు ఎగిరెగిరి గంతులేస్తుంటే, ఇంకా అపరిపక్వ శిశువే గంతులేస్తుంటే, పుట్టి పెరిగి ఊహ తెలిసి పెద్దవాళ్ళం అయిపోయి ఏమండి మన తెలివి మనకొచ్చి మన ఉద్యోగాలు చేస్తా, వ్యాపారాలు చేస్తా, పని చేస్తా, ఏమండి రక్షించబడి ఇప్పుడు 10 మందికి మనమే ఎన్నో రకాల సలహాలు ఇచ్చుకుంటా, సహాయం చేసుకుంటా, అలాంటి స్థితిలో ఉన్నాం మనం. ఎలుగెత్తి ఆరాధించలేకపోతున్నాం అంటే బాధపడాలి.